హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట. సంక్రాంతి రోజు అయితే మేమైతే బయటికి వెళ్ళామండి. ఇక్కడ గుంటూరులో మిర్చి యార్డ్ దగ్గర గవర్నమెంట్ ఒకటి పెట్టిందండి, సరస్ 2026 గుంటూరు అని. అంటే చాలా స్టాల్స్ అయితే ఉంటాయి అనమాట. A to Z మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. బట్టల నుంచి స్టీల్ సామాను అన్నీ అయితే ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ అనమాట. వాళ్ళు ఎవరికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదనమాట. మేము ఏంటంటే వెళ్ళగానే మాకు ఐస్ క్రీమ్ కనిపించింది, తినాలనిపించి ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకుందాం అంటే అక్కడ రేట్లు అయితే మామూలుగా లేవు, ఫుల్గా రేట్లు తెప్పేసారు. కలర్ కోన్ ఐస్ క్రీమ్ అయితే ఒక్కొక్కటి 40 రూపీస్ అంట. ఫ్లేవర్ని బట్టి ప్రైస్ కూడా పెరుగుతుందంట. మేమైతే ఇంకా ఫ్లేవర్స్ ఎందుకులే అని వెనిలా అయితే తీసుకున్నాను తేజుకి. ఆ కొంచెంకే వాళ్ళు అయితే 40 రూపీస్ చెప్పారు. మరి కొంచెమే వేసారు. ఏంటన్నా అని అడిగితే సరే 20 రూపీస్ కొట్టండి అన్న. 20 రూపీస్ ఇచ్చేసాం. మా వాడిని కూడా చాకోబార్ తీసుకురా, నువ్వు కూడా కారిపోయి వేసుకుని నువ్వు తినలేవురా అంటే నాకు కాదు, నాకు ఆ కోనే కావాలని కోనే తీసుకున్నాడు. ఆయన తిన్నది లేదు పెట్టింది లేదు. సగం నేను తిన్నా, సగం మా ఆయన తిన్నాడు. మిగతా లాస్ట్లో కోన అయితే కొంచెం ఉంటే తిన్నాడు. స్టార్టింగ్ ఏంటంటే ఎంట్రన్స్లో ఒకటైతే పెట్టారు, ఆర్చ్ లాగా ఒకటి పెట్టారు. వచ్చేపోయే వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటారని. ఇంకా మా హనీ అయితే ఫుల్ నిద్రలో ఉందనమాట. ఎంత లేపినా లేగలేదనమాట. మేమైతే ఇంక 4 ఫోటోలు తీసుకొని పక్కకు వచ్చా. అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. ట్రైన్స్, కార్స్, స్విమ్మింగ్ పూల్ లాగా, జంపింగ్ చాలా ఉన్నాయి. ఇంకా మా తేజుని అయితే ఫస్ట్ ట్రైన్ అయితే ఎక్కించాం. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే వాడికి చాలా వెరైటీగా అనిపించింది అనమాట. ఎందుకు వెరైటీగా అనిపించింది, ఇలాంటివి ఎప్పుడు ఎక్కలేదా ఏంటి అనుకుంటారేమో. మా ఊరు తిరణాలు వస్తే కార్స్, జైంట్ వీల్, జంపింగ్ ఇలాంటివి అయితే వస్తాయి, కానీ ఇలాంటి ట్రైన్ అయితే మా ఊరికి ఎప్పుడు రాలేదు. వాడు ఎక్కడం ఫస్ట్ టైం అనమాట అలాంటి ట్రైన్. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా ఎంజాయ్ చేశాడు అనమాట బాగా మంచిగా. నేనైతే మీతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గుడ్ న్యూస్ అంటే నాకు గుడ్ న్యూస్ అనమాట. అది ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టింది కదా, అదైతే అప్లై చేసుకుందామని మా ఊర్లో వాలంటీర్ అన్న అయితే నాకు నేనైతే అప్పుడు అది వస్తుందో రాదో అసలు ఏంటో అన్నట్టుగా పట్టించుకోలేదు బాగా. కానీ మా ఊరు వాలంటీర్ అన్న అయితే నా సర్టిఫికేట్ ఫొటోస్ పెట్టి ఒకసారి నీవి నేను అప్లై చేస్తానని అయితే అడిగాడు. నేనైతే అప్పుడు ఫొటోస్ పెట్టాను, కాకపోతే కొంచెం లేట్గా అయితే పెట్టాను. ఇంకా అన్నయ్య అప్లై చేశాడో లేదో అన్నట్టుగా నేనైతే వదిలేశాను. ఇంకా చాలా మంత్స్ తర్వాత అయితే ఇప్పుడు నాకు మొన్న ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఒక ఎగ్జామ్ ఉంది అని. నాకైతే అది అర్థం కాలేదు అసలు ఏంటా మెసేజ్. మా ఊరు అన్నయ్యకి స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, ఏంటన్నా ఇలాగ ఒక మెసేజ్ అంతా చదివి మనం అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేశాం కదా, దానికి సంబంధించి ఒక మెసేజ్ అమ్మ అది గవర్నమెంట్ నుంచి పంపించారు. దానికి ఒక ఎగ్జామ్ పెడతారంట. ఆ ఎగ్జామ్ రాస్తే మనకి వస్తుందో లేదో తెలుస్తుంది. ఎగ్జామ్ అయితే నాకు రేపు ఉందండి. నేను ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు వీడియో తీశాను. ఎడిటింగ్ అయితే కనుమ రోజుకి వచ్చేసింది అనమాట. సంక్రాంతి రోజు అయితే వీడియో తీశాను, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామంటే టైం అసలు కుదరలేదు. ఇంకా కనుమ రోజు అంతా ఫుడ్ అంతా అయిపోయింది. మటన్ తెచ్చుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం. అదైతే వీడియో తీయలేదు, కుదరలేదు, పాసిబుల్ అవ్వలేదు. పనే సరిపోయింది. ఇంకా నాకు ఎగ్జామ్ వచ్చేసి January 17 అండి. శనివారం రోజు మార్నింగ్ 10 కల్లా సచివాలయం దగ్గరికి రమ్మని చెప్పాడు మా ఊరు వాలంటీర్ అన్నయ్య. మార్నింగ్ 10కి అక్కడికి వెళ్ళాలంటే నేను ఇక్కడ 7కి అయితే బయలుదేరితే కానీ అక్కడికైతే వెళ్ళగలను. 7 కంటే నేను ఎంత పెందలా లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని హనీ పాపని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి 7 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తే, చిన్నగా బస్సులో వెళ్తే మనం ఇంకా 10 కల్లా. నాకైతే ఎగ్జామ్కి సంబంధించి అంతా జీరో నాలెడ్జ్ అనమాట. నాకు ఇప్పటి వరకు ఏం తెలియదు. అది వస్తుందని కూడా నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మెసేజ్ వచ్చింది. అది వస్తుందో లేదో తెలీదు. అందరూ విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ బ్లెస్ మీ ఫర్ ద ఎగ్జామ్ టు పాస్. నేనైతే ఇంక ఇప్పుడు హనీ పాపకు 4th మంత్ కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేయలేను, పాసిబుల్ అవ్వదు కదా. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వస్తే బాగుండని నేనైతే అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఎగ్జామ్ అయితే రేపు మనం వీడియోలోకి వచ్చేద్దాం అనమాట. తర్వాత ఇంకా కార్ ఎక్కించాం తేజు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చూడండి వీడియోలో ఒకసారి, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ కార్ అయితే మామూలుగా పిల్లలు ఎక్కువ ఉంటే ఒక్కొక్క కార్లో ఇద్దరిని అయితే కూర్చోబెడతారనమాట. ఇంకా పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పేసి ఒక్కొక్క కార్లో ఒకరిని కూర్చోబెట్టారు. ఇంకా మావాడైతే 2 స్టీరింగ్లు పట్టుకొని నేనే తిప్పుతున్నా, బాగుందా అనుకుంటూ చూస్తున్నా, నవ్వుకుంటా. మావాడైతే కారులో వెళ్తా అమ్మ నా చేయి పట్టుకోండి అని ఇంకా నాకు ఒకసారి హ్యాండ్ షేక్ ఇవ్వటం, వాళ్ళ నాన్నకు ఒకసారి హ్యాండ్ షేక్ ఇవ్వటం, చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. మేము అంతసేపు బయట తిరిగినా కానీ హనీ అయితే మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదండి. ఏడవటం కానీ క్రాంకీగా ఫీల్ అవ్వడం కానీ అసలు అలా అస్సలు చేయలేదు. హ్యాపీగా పడుకుందనమాట. ఇంకా మేము అక్కడ బయటికి వెళ్ళిన దగ్గర అయితే ఎక్కువగా మనీ అయితే పెట్టి ఏం కొనలేదు. అక్కడ అన్ని రేట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకని మేమైతే ఏం కొనకుండానే వచ్చేసాం. అదేంటంటే ఎంట్రీ టికెట్ కూడా లేదు కాబట్టి ఫ్రీగానే వెళ్ళాం, ఫ్రీగా అన్నీ చూసాం. ఆ 2 అయితే ఎక్కించి తేజుని ఇంకా వెంటనే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. తేజు కారు ఎక్కిన ఫోటోలు అనమాట. తేజు కూడా అయితే బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. కారు, ట్రైన్ అవన్నీ ఎక్కేసి. ఇంకా ఎక్కుతామని అడిగితే ఇంకొద్దాం మన వాళ్ళు కాదు, నేను ఎక్కలేను, నాకు భయం అన్నాడు.
ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ఆయన బండి పార్కింగ్ నుంచి తీసే గ్యాప్లో నేనైతే అక్కడ ఒక ఫోటో దిగా, నేను హనీ ఇద్దరం ఒక ఫోటో అయితే దిగాండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ గాయ్స్.